Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని ఏఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనం దానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి లేటెస్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. మనకు ఎంపీసీ స్ట్రీమ్ వారికి మనకు ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ చూసినట్లయితే మనకు 3 ఫేజుల్లో అంటే మొత్తం మూడు విడతల్లో మనకు ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే నిర్వహించనున్నారు. మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఫేజ్ వారికి ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయడము జూలై 4 నుండి 12 వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు జూలై 6 నుండి జూలై 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయనున్నారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవడానికి జూలై 8 నుండి జూలై 15 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకున్నారో వాటిని ఫ్రీజ్ చేసుకోవడానికి జూలై 15 అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు సీట్ అలాట్మెంట్ అనేది జూలై 19 కేటాయించనున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జూలై 19 నుంచి జూలై 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మనకు జూలై 4న స్టార్ట్ అయ్యి జూలై 23న కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ చూసినట్లయితే మనకు ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయడము జూలై 26న స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూలై 27న చేయనున్నారు. వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవడం జూలై 27 నుంచి 28 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ను ఫ్రీజ్ చేసుకోవడానికి జూలై 28న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక సీట్ అలాట్మెంట్ అనేది జూలై 31న కేటాయించనున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము త్రూ వెబ్సైట్ జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా కాలేజీలో జాయినింగ్ కోసము మనకు ఆగస్టు 4న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఇక ఫైనల్ ఫేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయడం ఆగస్టు 8న స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఆగస్టు 9న మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవడము ఆగస్టు 9 నుండి 10 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వాటిని వెబ్ ఆప్షన్స్ను ఫ్రీజ్ చేసుకోవడానికి ఆగస్టు 10న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్టు 13న చేయనున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము ఆగస్టు 13 నుండి 15 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో రిపోర్ట్ చేయడము ఆగస్టు 16 నుండి 17 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక కాలేజీలో జాయిన్ కావడానికి మనకు ఆగస్టు 18 వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ 3 విడతల్లో వీటికి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వారికి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక అదర్ క్యాండిడేట్స్ 1200 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కౌన్సిలింగ్ మన ఏదైతే కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవుతున్నామో అదేవిధంగా రిజిస్ట్రేషన్ టైంలో కూడా మనకు ఈ సర్టిఫికేట్స్ అన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు, అదేవిధంగా హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెంట్ సర్టిఫికేటు, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి నాన్ లోకల్ సర్టిఫికేట్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇవి సర్టిఫికేట్స్ అయితే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మనము క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఎంపీసీ స్ట్రీమ్ వారికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ రివైజ్డ్ షెడ్యూల్. మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాగానే ఫస్ట్ ఫేజ్లో ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ విధంగా చెల్లించాలి, అదేవిధంగా స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఇంకొక వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.